సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయినప్పటి నుంచి అసలు ఈ సోషల్ మీడియాలో వచ్చే ఏ వార్త నిజం ఏ వార్త అబద్ధం అని తెలుసుకోవడం చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే విపరీతమైన సోషల్ మీడియా అయిపోయింది. వాట్సాప్లలో, ఫేస్బుక్లో, అటు యూట్యూబ్లో ఏ వీడియో పడితే ఆ వీడియో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. దాంట్లో నిజమేదో అబద్ధమేదో తెలుసుకోము. సామాన్యులమే కాదు, ఆఖరికి ఒక కార్పొరేటర్ నిన్న మల్కాజిరి కార్పొరేటర్ శ్రవణ్ అరెస్ట్ అయ్యింది కదా. ఎందుకు అరెస్ట్ అయ్యిండు? అంతకంటే ముందు ఏదో పాత వీడియోను మొన్న ఎన్నికల ముందు సర్క్యులేట్ చేసిండు అనే కారణంతో ఆయనను అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు. అంటే మనం ఏ వీడియో నిర్ధారించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ముందుగా ఏదైనా వీడియో రాగానే గుడ్డిగా ఫార్వర్డ్ చేయడం బంద్ చేయరి. ఈ వాట్సాప్ గ్రూప్లో కానీ ఎక్కడ కానీ నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అది ఎన్నిసార్లు ఫార్వర్డ్ అయింది, ఇదివరకు ఎప్పుడన్నా వచ్చిందా, దాని మీద ఫార్వర్డ్ చేసిన వ్యక్తి పేరేంది, ఫేస్బుక్లో ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ సెర్చ్ చేయడమా, లేకపోతే కొన్ని మీకు తెలిసిన పద్ధతుల ద్వారా కొంత సెర్చ్ చేయండి. లేదు మీ వల్ల కావట్లేదు అన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఒక టెస్టింగ్ టూల్ అనుకోవచ్చు ఒక రకంగా. అంటే అది నిజమా అబద్ధమా ఈ వార్తను తెలుసుకోవడానికి మనకు ఒక ఫెసిలిటీ ఉంది. పిఐబి ఫ్యాక్ట్ చెక్ అని ఉంటుంది. చాలామంది తెలియదు ఇది. పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పిఐబి ఇండియా అని ఉంటుంది. పిఐబి ఫ్యాక్ట్ చెక్ అని కొడితే ఫేస్బుక్లో కానీ లేదా ఎక్స్ వేదికగా అంటే ట్విట్టర్ ఉండే కదా, ఎక్స్గా మారింది కదా, దాంట్లో కానీ మీరు ఏ రకంగా కానీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు వస్తున్న వీడియో కరెక్టా కాదని చెప్పేసి వెరిఫై చేసుకోవచ్చు. మీకు ఇంకా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, చెప్తా వినండి. 8799711259. దీనికి వాట్సాప్ చేయొచ్చు. ఈ వీడియో వాట్సాప్ చేసి ఇది ఫ్యాక్టా కాదని చెప్పి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు. లేదా ఫ్యాక్ట్ చెక్ FACTCHECK ఫ్యాక్ట్ చెక్ @pib.gov.in అని ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేసి కూడా మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు. ఈ విషయం కరెక్టా కాదని చెప్పి వాళ్ళు ఎమ్మడెమ్మడ కొన్ని బాగా సర్క్యులేట్ అవుతున్న కొన్ని ఫేక్ వార్తలకు సంబంధించి వాళ్ళు కూడా వివరణ ఇస్తూనే ఉంటారు. కొంతమంది అడిగినా అడగకపోయినా కొన్ని మీకు కావాలంటే కూడా అడగచ్చు. ఈ మధ్యకాలంలో వీళ్ళు పిఐబి వాళ్ళు ఇచ్చిన ఒక వార్త చూపెడుతుంది చూడండి. ఇగో ఇది బాగా తిరుగుతుందట. అంటే ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది కదా, FSSAI, దాని వాళ్ళు ఒకటి సర్టిఫై చేసిరు అని చెప్పేసి ఒకటి బాగా గోమూత్రం ఉంటుంది కదా, గోమూత్రాన్ని ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ అనేది దానికి లైసెన్స్ ఇచ్చింది, దాన్ని ఇంకా లీగల్గా అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఒక బాగా ఫేక్ వార్త అనేది బాగా స్ప్రెడ్ అయింది. కౌ యూరిన్ ఈజ్ బాటిల్డ్ అండ్ సోల్డ్ ఇన్ ద ఇండియా స్టేట్ ఆఫ్ గుజరాత్ అని చెప్పేసి. కౌ యూరిన్ ఇగో చూడండి, FSSAI అని చెప్పేసి దీని మీద మనకు ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన లోగో ఉంటుంది కదా, ఆ లోగో కూడా ప్రింట్ చేసిరు. సో జనాలు నమ్మి దాన్ని కొనే అవకాశం ఉంది. సో ఆచారాలు మతాలు ఆ జోలికి పోవట్లేదు. మనం నమ్మే వాళ్ళు నమ్ముతారు, వాళ్ళకి నమ్మే వాళ్ళకి ఈ బాటిలే అవసరం లేదు, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి, an image circulating on WhatsApp claims that FSSAI marked cow urine is being bottled and sold in the market అని చెప్పేసి. This claim is fake. FSSAI has not issued any license for this product. FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఎలాంటి లైసెన్స్ ఇవ్వలేదు, ఇది ఫేక్ వార్త అని చెప్పేసి పిఐబి ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు చెప్పేసిరు. సో ఇట్లా మీరు చాలా ఈ వార్తలకు సంబంధించి ఇదేదో ద క్లెయిమ్ మేడ్ రిగార్డింగ్ ఫ్రీ వైఫై ఇన్ దిస్ పోస్ట్ ఈజ్ ఫేక్. సంచార్ సారథి ఓన్లీ ఫెసిలిటేట్స్ సిటిజన్స్ టు చెక్ ఇస్ ISP డీటెయిల్స్. సో ఇట్లా చాలా ఫేక్ వార్తలు ఏవైతే సర్క్యులేట్ అవుతున్నాయో వాటి గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దీంతో పాటు ఇంకో మోడీది, ఇండియా ఈజ్ నౌ 164th ఫాస్టెస్ట్ గ్రోవింగ్ నేషన్ ఇన్ ద వరల్డ్ అమాంగ్ 193 కంట్రీస్. 193 దేశాలలో 164వ స్థానంలో ఉంది మన దేశం డెవలప్మెంట్లో అని చెప్పేసి ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అది తప్పు. ఫ్రమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ 2011, 2011లో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఉన్న దేశం అట 2021 వచ్చేసరికి 164వ స్థానానికి వచ్చిందని ఒక వీడియో అయితే సర్క్యులేట్ అయింది. అది కూడా అబద్ధం, ఫేక్. సో ఇట్లా చాలా వార్తలు అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఎక్స్ ట్విట్టర్ వేదికగా లేదంటే ఫేస్బుక్లో కానీ, లేదా మీరు మెయిల్ చేయడం, వాట్సాప్ నెంబర్ ఉంది, మెయిల్ ఐడి ఉంది. సో యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది ఒకటి.